ట్యాక్స్ సేవింగ్ స్కీమ్ గురించి మాట్లాడితే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ అంటే ఈపీఎఫ్ ఒక పాపులర్ రిటైర్మెంట్ సేవింగ్ స్కీమ్ ఇండియాలోని. ఏది ఈపీఎఫ్ఓ రెగ్యులేట్ చేస్తుంది. ఈపీఎఫ్ఓ అంటే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్. ఈ ఈపీఎఫ్ అకౌంట్లోని కాంట్రిబ్యూట్ చేసి ఎంప్లాయీస్ ఏమో 1.5 lakh rupees పర్ ఇయర్ వరకు ట్యాక్స్ రిడక్షన్ అవైల్ చేసుకోవచ్చు సెక్షన్ 80C క్రితం. ఈపీఎఫ్ఓ ఏమో సబ్స్క్రైబర్స్ని ఫండ్స్ విత్డ్రా చేసుకోవడానికి కూడా అలా చేస్తుంది తన ఈపీఎఫ్ అకౌంట్ నుంచి. కానీ స్మూత్ విత్డ్రావల్స్ ఫెసిలిటేట్ చేయడానికి మెంబర్స్ తన బ్యాంక్ అకౌంట్ అక్యురేట్ డీటెయిల్స్ ఈపీఎఫ్ఓ తోటి మెయింటైన్ చేసుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైనా ఇన్స్టెన్సెస్ అవ్వచ్చు ఎక్కడ ఇండివిజువల్స్ తన బ్యాంక్ అకౌంట్ క్లోజ్ చేస్తారు కానీ కొత్త బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అప్డేట్ చేయరు ఈపీఎఫ్ అకౌంట్ తోటి. అండ్ ఈ ఇన్కరెక్ట్ బ్యాంక్ డీటెయిల్స్ వల్ల క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ ఫెయిల్ అవ్వచ్చు. సో సబ్స్క్రైబర్స్ ఏమో ఎప్పుడైనా అకౌంట్ చేంజ్ చేసుకుంటే అది రెక్టిఫై చేసుకోవాలి. తన అప్డేటెడ్ బ్యాంక్ డీటెయిల్స్ ఏమో ఈపీఎఫ్ఓ పోర్టల్ మీద అప్డేట్ చేసుకుంటే ఈ ట్రాన్సాక్షన్స్ స్మూత్గా అవుతాయి. సో బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఈపీఎఫ్ఓ రికార్డ్స్లోని అప్డేట్ ఎలా చేసుకోవాలి? నంబర్ 1, యూనిఫైడ్ మెంబర్ పోర్టల్కి వెళ్ళి తన యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్తో లాగిన్ చేసుకోండి. దాని తర్వాత మేనేజ్ ట్యాబ్ మీద క్లిక్ చేయండి. కేవైసీ ఆప్షన్ని చూస్ చేసుకోండి డ్రాప్ డౌన్ మెన్యూలోంచి. బ్యాంక్ మీది సెలెక్ట్ చేసుకుని మీ బ్యాంక్ అకౌంట్ నంబర్, పేరు, ఐఎఫ్ఎస్సి కోడ్ అది అప్డేట్ చేసి సేవ్ ట్యాబ్ మీద క్లిక్ చేయండి. మీ ఎంప్లాయర్ తర్వాత అప్రూవల్ అయిన తర్వాత మీ బ్యాంక్ డీటెయిల్స్ అప్డేట్ అయిపోతాయి అండ్ అప్రూవ్డ్ కేవైసీ సెక్షన్లోని రిఫ్లెక్ట్ కూడా చేస్తాయి. సింపుల్ స్టెప్స్. సో ఈపీఎఫ్ఓలోని ఎప్పుడైనా మీ బ్యాంక్ అకౌంట్ మీరు చేంజ్ చేసుకుంటే ఆ డీటెయిల్స్ డెఫినెట్గా అప్డేట్ చేసుకోండి.